సో ఈరోజు మనం ఈ పుస్తకాల గురించి దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. ప్రభుపాల్ వారు ఆయన ఎన్నో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఈ బుక్ చాలా చక్కటి మంచి పుస్తకం ఇది. దీంట్లో ప్రభుపాల్ వారు ఆయన పుస్తకాలకు సంబంధించి, పుస్తక వితరణకు సంబంధించి ఆయన చేస్తున్నటువంటి రిక్వెస్ట్ అంటే అభ్యర్థన, మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. ఏమని? ప్లీజ్ డిస్ట్రిబ్యూట్ మై బుక్స్. దీని నుంచి కూడా కొన్ని మనం చర్చిస్తాము. సో ఈరోజు కొన్ని నోట్స్ మనం ప్రిపేర్ చేశాం. అంటే నేను ఇంతకుముందు రాసుకున్నటువంటి నోట్స్ ఈ పుస్తకాల గురించి, దాని కొన్ని మంచి పాయింట్స్ మీతోటి షేర్ చేసుకోవాలని చెప్పి ఈరోజు అనుకుంటూ ఉన్నాను. సో గురు మహారాజ్ కూడా ఈ ప్రభుపాల్ వారి పుస్తక వితరణ గురించి శ్రీల జయపతాక స్వామి గురుదేవులు ఆయన కొన్ని మంచి విషయాలు ఆయన చెప్పడం జరిగింది. వాటి గురించి కూడా మీకు తెలియజేస్తాను. సో జయపతాక స్వామి గురుదేవులు ఆయన చెప్తున్నారు, లార్డ్ చైతన్య మెన్షన్ దట్ హీ వుడ్ పర్సనల్లీ ప్రీచ్ అండ్ డిస్ట్రిబ్యూట్ లవ్ ఆఫ్ గాడ్. ఇంకా ముందు మళ్ళీ వస్తాం దానికి. సో ఫస్ట్ ఏంటంటే పీపుల్ ఆర్ జస్ట్ లాస్ట్ ఇన్ ద ఓషన్ ఆఫ్ కలియుగ. ప్రజలు ఈ కలియుగం అనేటువంటి సముద్రంలో వాళ్ళు కొట్టుకుపోతూ ఉన్నారు. అండ్ లార్డ్ చైతన్య లైక్ ఎ ఫిషర్ మ్యాన్ విల్ పుల్ దెమ్ అవుట్ ఆఫ్ దట్ ఓషన్ విత్ హిస్ ప్రేమ మహాజాల్. ప్రేమ మహాజాల్, ద నెట్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్. సో ఇవి పరంపూజ్య జయపతాక స్వామి రాసినటువంటి వాక్యాలు ఇవన్నీ కూడా. సో వాటి గురించి నేను షేర్ చేస్తున్నాను ఈరోజు. పీపుల్ ఆర్ జస్ట్ లాస్ట్ ఇన్ ద ఓషన్ ఆఫ్ కలియుగ. ఈ కలియుగంలో కొట్టుకుపోతా ఉంటే చైతన్య మహాప్రభు ఏం చేశారు? ఆయన ప్రేమ మహాజాల్. ప్రేమ మహాజాల్ అని అంటే సో ఇట్స్ నెట్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్ హెడ్. అంటే ఏ రకంగా ఒక జాలరు వలని వేసి ఎట్లా ఈ చేపలను పడుతూ ఉన్నారో ఆ రకంగా ఈ భౌతిక సంసారము లేకపోతే కలియుగం అనేటువంటి సంసారంలో పడిపోయినటువంటి జీవులందరినీ కూడా రక్షించేదానికి, ఈ సముద్రం నుంచి బయటకు లాగేదాని కోసము చైతన్య మహాప్రభు ఆయన ప్రేమ మహాజాల్ అన్నటువంటి వలను ఇసురుతూ ఉన్నాడు. పీపుల్ ఆర్ జస్ట్ లాస్ట్ ఇన్ ద ఓషన్ ఆఫ్ కలియుగ. లార్డ్ చైతన్య లైక్ ఎ ఫిషర్ మ్యాన్ విల్ పుల్ దెమ్ అవుట్ ఆఫ్ దట్ ఓషన్. లార్డ్ చైతన్య హ్యాస్ థ్రోన్ హిస్ నెట్ ఆల్ అరౌండ్ ద ప్లానెట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇస్కాన్ మూమెంట్. ఇస్కాన్ ఉద్యమం రూపంలో చైతన్య మహాప్రభు ఈ యొక్క వలని ఆయన యావత్ భూమండలం అంతా కూడా ఆయన విసరడం జరిగింది. బుక్స్ ఆర్ బీయింగ్ డిస్ట్రిబ్యూటెడ్. ఈ పుస్తకాలు అనేటువంటి వితరణ చేయబడినాయి. ఇట్లా చేపను పట్టాలని అంటే మనకేం కావాలి? ఒక ఎర కావాలి. అదే రకంగా ఈ పుస్తకాలన్నీ వితరణ చేయబడినాయి. ప్రభుపాల్ వారి పుస్తకాలు వితరణ చేయబడినాయి. ఈ ప్రభుపాల్ వారి పుస్తకాలే ఎర అన్నటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. అండ్ పీపుల్ ఆర్ స్విమ్మింగ్ ఇన్ ద ఓషన్ ఆఫ్ కలి లైక్ బీవిల్డర్డ్ ఇగ్నోరెంట్ ఫిష్. ఈ సముద్రంలో ఈ ప్రజలందరూ కూడా ఈదుతూ ఉన్నారు. ఈ భ్రాంతి చెందినటువంటి అజ్ఞానంతో ఉన్నటువంటి చేపల మాదిరి ఈదుతూ ఉన్నారు. డెస్పరేట్లీ లుకింగ్ ఫర్ సెన్స్ గ్రాటిఫికేషన్. వాళ్ళందరూ కూడా దేనికోసం ఈదుతున్నారు? చాలా తీవ్రంగా ఇంద్రియ భోగం కోసం వాళ్ళు ఎదుగుతున్నారు. అండ్ వైల్ వాండరింగ్ దే జస్ట్ గాట్ కాట్ అప్ ఇన్ లార్డ్ చైతన్యాస్ ప్రేమ మహాజాల్. ఈ రకంగా వాళ్ళు ఇంద్రియ భోగాల కోసం ఎదుగుతూ ఉంటే వాళ్ళు ఈ చైతన్య మహాప్రభు విసిరినటువంటి వల ఏదైతే ఉందో ఆ వలే ఇస్కాన్ మూమెంట్ అని చెప్పి జయపతాక స్వామి ఆయన తెలియజేస్తున్నారు. ఆ వలలో ఆ ప్రేమ మహాజాల్, జాల్ అంటే నెట్. ఏమి నెట్ అది? ప్రేమ మహాజాల్. ఇట్స్ ఎ బిగ్ నెట్, వ్యాస్ట్ నెట్ విచ్ ఈస్ nothing but love of Godhead, and in that net everybody they just got caught up in that net. తర్వాత లార్డ్ చైతన్య ఒకసారి నారదుల వారు చైతన్య మహాప్రభువుని గోలోక బృందావనంలో కలుసుకున్నారంట. అదొక లీలది. ఒక శాస్త్రంలో దీని గురించి లీల గురించి ప్రస్తావన ఉంది. సో చైతన్య మహాప్రభుని నారదుల వారు గోలోక బృందావనంలో కలుసుకొని కలియుగ యొక్క పరిస్థితి గురించి ఆయన చైతన్య మహాప్రభువుకి చెప్పుకోవడం జరిగిందండి. ఈ కలియుగము చాలా దిగజారినటువంటి యుగము. ఈ కలియుగ ప్రజలు కూడా చాలా అనర్హతలతోటి ఉన్నారు. వీళ్ళందరినీ ఎట్లా ఉద్ధరించాలి అనేటువంటి ఆందోళనని నారదులు వారు వెలుబుచ్చినప్పుడు నారదుడికి చెప్తున్నాడు చైతన్య మహాప్రభు. లార్డ్ చైతన్య మెన్షన్ సీయింగ్ ద డెస్పరెన్సీ ఆఫ్ నారదుని యొక్క వ్యధని, బాధని, ఆందోళనని గమనించి లార్డ్ చైతన్య మెన్షన్ దట్ హీ వుడ్ పర్సనలీ ప్రీచ్ అండ్ డిస్ట్రిబ్యూట్ లవ్ ఆఫ్ గాడ్. But even those places where he would not personally preach would also be inundated. చైతన్య మహాప్రభు చెప్తున్నాడు, నేను స్వయంగా వస్తున్నాను,
ఈ కలియుగ ప్రజల ఉద్ధారం కొరకు నేను ప్రచారం చేస్తున్నాను. విరివిగా ఈ భగవంతు ప్రేమని నేను వితరణ చేసేదానికి వస్తున్నాను. నేను సంచరించి ఈ భారతదేశం అంతా కూడా సంచరించి నేను వితరణ చేస్తాను. కానీ నేను సంచరించినటువంటి ప్రదేశాల్లో కూడా ఈ యొక్క భగవత్ ప్రేమ వితరణ చేయబడుతుంది. ఇనండేటెడ్ అంటే ముంచెత్తుతుంది. భగవత్ ప్రేమ అంటే పూర్తిగా, ఇనండేషన్ మీన్స్ పూర్తిగా వ్యాపించడం. ఇప్పుడు తుఫాన్ వచ్చింది, వరదలు వచ్చాయి, ఈ జలమయం అయిపోవడం. ఇనండేషన్ అంటే జలమయం కావడం. ఆ రకంగా పూర్తిగా నిండిపోతుంది భగవత్ ప్రేమతోటి నేను సంచరించినటువంటి ప్రదేశాల్లో కూడా. బికాస్ ఐ విల్ సెండ్ మై సేనాపతి భక్త. నేనెళ్ళను, కానీ నా సేనాపతి భక్తుడిని నేను పంపిస్తాను. ఆ సేనాపతి భక్తుడు he will preach the sankirtan movement in the remote places of the world, inundate them with the love of God. ఆయన ప్రపంచము సుదూరమైనటువంటి ప్రదేశాలకు కూడా వెళ్ళి ఆయన భగవత్ ప్రేమతోటి యావత్ ప్రపంచాన్ని కూడా ముంచెత్తుతాడు. అండ్ డెలివర్ ఆల్ సిన్ఫుల్ పర్సన్స్, ఈ పాపాత్ములందరినీ కూడా ఉద్ధరిస్తాడు అని చెప్పి. సో జయప్రతాప్ స్వామి గురుదేవులు చెప్తున్నారు, Srila Prabhupada holds a unique position as the Senapati Bhakta of Lord Chaitanya in our disciplic association. మన యొక్క గురు శిష్య పరంపరలో శ్రీల ప్రభుపాదుల వారికి ఒక గౌరవపూర్వకమైనటువంటి ఒక స్థానం ఉంది, ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది చైతన్య మహాప్రభు యొక్క సేనాపతి భక్తునిగా. His divine grace Srila Prabhupada was not a coincidence. శ్రీల ప్రభుపాదుల వారు ఏదో ఒక కోయిన్సిడెన్స్ గా రాలేదు. చైతన్య మహాప్రభు భవిష్యవాణి దీనికి ఏదో సరితూగుతున్నట్టుగా ప్రభుపాదుల వారు చేసినటువంటి కార్యక్రమాలు అట్లా కాకుండా, ఈజ్ నాట్ ఎ కోఇన్సిడెన్స్ బట్ వాస్ పార్ట్ ఆఫ్ గ్రేట్ ప్లాన్ ఆఫ్ లార్డ్ చైతన్య మహాప్రభు టు ఫ్లడ్ ద వరల్డ్ విత్ ద లవ్ ఆఫ్ గాడ్ హెడ్ బై ద ట్రాన్సెండెంటల్ చాంటింగ్ ఆఫ్ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చైతన్య మహాప్రభు యొక్క సేనాపతి భక్తుడు. చాలా మందికి తెలియదు. చైతన్య మహాప్రభు అయితే ఒక భవిష్యవాణి చేశారు, పృథ్వీ తేజతో నగరాది గ్రామ్ సర్వత్ర ప్రచార హోయ్ బిమోర్ నామని. చాలా మందికి విశ్వాసం లేకుండా ఉండింది. పృథ్వీ అంటే యావత్ ప్రపంచం అని. అయితే అందరూ అనుకుంటున్నారు, ఇది ఎట్లా సాధ్యమవుతుంది? పాశ్చాత్య దేశాలకి హరే కృష్ణ మంత్రము ఎట్లది విస్తరింపబడుతుంది? ఎవరొచ్చి దీన్ని తీసుకెళ్తారు? ఈ పాశ్చాత్యులంతా కూడా మ్లేచ్చులు, యావనులు, వాళ్ళెట్లా ఈ వాసుదేవ కథ పట్ల ఆకర్షణ వాళ్ళకి కలుగుతుంది? ఎట్లా వాళ్ళు భక్తులు అవుతారు? ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఎవరు ఆ సేనాపతి భక్త అని చాలా మంది అనుకుంటున్నారు. పృథ్వీతో జతో నగరాది గ్రామం అంటే యావత్ భారతదేశము ఈ కృష్ణ చైతన్యంతో నిండిపోతుందేమో అని చెప్పి అనుకున్నారు. యావత్ ప్రపంచం అని ఎవరికి విశ్వాసం లేదు. ఎంతవరకు అయితే ప్రభుపాదుల వారు వచ్చి దాన్ని సాకారం చేశారో అంతవరకు దీన్ని ఎవరూ నమ్ముతూ ఉండలేదు, చైతన్య మహాప్రభు యొక్క భవిష్యవాణి. కానీ ప్రభుపాదుల వారు ఇచ్చారు, దాన్ని చైతన్య మహాప్రభు యొక్క భవిష్యవాణి నిజం చేశారు. ఈ రకంగా మనకు స్పష్టమవుతుంది చైతన్య మహాప్రభు యొక్క సేనాపతి భక్త శ్రీల ప్రభుపాద. శ్రీల ప్రభుపాద్ కీ జాయ్. సో తర్వాత ఎటువంటి ప్రదేశాలకు ప్రభుపాదులు వారు వెళ్ళారంటే ఈ మ్లేచ్చులు, యావనులు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి వాళ్ళకి కృష్ణ చైతన్యం ఇచ్చారు. ఇది చాలా మిక్కిలి ఆశ్చర్యకరమైనటువంటి విషయం, మోస్ట్ ఆస్టానిషింగ్ థింగ్ అనమాట ఇది. ఒకసారి ప్రభుపాదుల వారు లండన్లో ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే, కీర్తన చేస్తూ ఉంటే ఉన్నటువంటి ప్రభుపాదుల వారు నవ్వుతూ ఉన్నారంట. సో భక్తులకి ఏం అర్థం కాలేదు, ఎందుకు నవ్వుతున్నారు ప్రభుపాదుల వారు. సో తర్వాత కీర్తన అంతా అయిపోయిన తర్వాత, ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత సో శిష్యులు వెళ్ళి ప్రభుపాదుల వారిని అడుగుతున్నారు, ప్రభుపాద్, వీ హ్యావ్ నోటీస్ దట్ యు ఆర్ లాఫింగ్ ఇన్ ద కీర్తన్, వాట్ ఈస్ ద రీజన్? మేము గమనించాము, కీర్తనలో మీరు నవ్వుతున్నట్లుగా గమనించాము, కారణం ఏమిటి, మీరు ఎందుకు నవ్వారని అంటే, బికాస్ నారదా వాజ్ దేర్ ఇన్ ద కీర్తన్, దట్స్ వై ఐ వాజ్ లాఫింగ్ అని చెప్పన్నారంట ప్రభుపాద. కీర్తనలో నారదముని వచ్చినాడు, అందుకని నేను నవ్వుతూ ఉన్నాను. సో శిష్యులు మళ్ళీ అడిగారంట, నారదముని వస్తే మీరు ఎందుకు నవ్వారు? దాని ప్రభుపాద సెడ్, బికాస్ నారదా వాజ్ లాఫింగ్, ఐ వాజ్ లాఫింగ్. నారదులు నవ్వుతున్నారు, నేను అందుకని ఆయన చూసి నేను నవ్వుతున్నాను. తర్వాత శిష్యులు అడిగారంట, ఎందుకు నారదుడు నవ్వుతున్నాడు? వీళ్ళెవరికి కనపడలేదు నారదుడు. చాలా సందర్భాల్లో ప్రభుపాదుల వారు చెప్పారు, ఒకసారి లాస్ ఏంజల్స్లో, ఒకసారి బర్క్లేలో, ఒకసారి లండన్లో, ఎక్కువ లండన్లో చెప్పేవాడు ప్రభుపాదుల వారు, ఈ నారదుల వారు వచ్చారు కీర్తనకి అని చెప్పి. సో ఆయన కనపడుతున్నారు, డోంట్ యు సీ నారద కేమ్ టు ద కీర్తన్ అని చెప్పి అనేవాడు ప్రభుపాదుల వారు. భక్తులందరూ ఆశ్చర్యంగా దిక్కులు చూసేవాడు అండి, ఎక్కడ వచ్చారు నారదులు. సో అంత ప్యూర్ డివోటీ ప్రభుపాదుల వారు.
సో నారదుడు నవ్వుతున్నాడు, నేను నవ్వుతున్నాను. అయితే శిష్యులు అడిగారు, నారదుడు ఎందుకు నవ్వాడు, మీరు ఎందుకు నవ్వారు? నారదుడు నవ్వుతున్నాడంట. ఈ మ్లేచ్చులు, యావన్లు, చండాలు కూడా ఈ హరినామ సంకీర్తనతో తన్మయత్వంతో నృత్యం చేస్తూ కీర్తన చేస్తున్నారు. అది చూసి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, వీళ్ళందరూ కూడా హరినామ సంకీర్తన చేయడము అది నారదుల వారికి చాలా ఆనందం అనిపించింది. సో నారద వాజ్ లాఫింగ్, ఈవెన్ ఐ వాజ్ లాఫింగ్ అని చెప్పి ప్రభుపాదులు చెప్పారు. ఈ రకంగా శ్రీల ప్రభుపాద్ హోల్డ్స్ ఎ యూనిక్ పొజిషన్ as the Senapati Bhakta of Lord Chaitanya in our disciple succession. His divine grace Srila Prabhupada was not a coincidence but was part of great plan of Lord Chaitanya Mahaprabhu to flood the world with the love of Godhead by the transcendental chanting of the Hare Krishna Mahamantra. Hare Krishna Mahamantra ni rakanga Prabhupada varu vitarana chesaru. Srila Prabhupada visited all the remote places of the world and went to the fallen souls of those places to deliver them by giving them the nectar of Krishna consciousness. ప్రభుపాల్ వారు ఎంత సుదూరమైనటువంటి ప్రదేశాలంటే ఎవరు చేరుకోలేనటువంటి ప్రదేశాలకు కూడా ప్రభుపాల్ వారు వెళ్ళారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి బద్ధాత్మలకి, ఆ ప్రదేశాల్లో ఉన్నటువంటి బద్ధాత్మలకి ఈ కృష్ణ చైతన్యాన్ని నెక్టర్ ఆఫ్, హీ డిస్ట్రిబ్యూటెడ్ ద నెక్టర్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్, కృష్ణ చైతన్య అమృతాన్ని వాళ్ళందరికీ కూడా శ్రీల ప్రభుపాల్ వారు పంచారు. సో వాట్ టు స్పీక్ ఆఫ్ హిస్ బుక్స్, ఆయన స్వయంగా ఆయన పోయి ఇంత పని చేశారు, కృష్ణ చైతన్య అమృతాన్ని పంచారు. ఇంకా ఆయన పుస్తకాల్లో ఏం పొందుపరిచారు ఆయన? ద సేమ్ కంటెంట్. హీ హాజ్ కెప్ట్ దిస్ నెక్టర్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్. హీ హాజ్ టోటలీ ఫిల్డ్ అప్ విత్ దిస్ నెక్టర్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్ ఇన్ ఆల్ హిస్ రైటింగ్స్. ఆయన రాసినటువంటి రచనలన్నింటిలో కూడా ఈ కృష్ణ చైతన్య అమృతాన్ని ఆయన నింపి ఉన్నారు. అందుకని పుస్తకాలు ఎక్కడికి వెళ్తాయో అక్కడంతా కూడా కృష్ణ చైతన్యము, ఆ అమృతము విస్తరింపబడుతుంది. శ్రీల ప్రభుపాద్ ఈజ్ ఎస్పెషల్లీ ఎంపవర్డ్ బై లార్డ్ చైతన్య టు లీడ్ ద మోడర్న్ వరల్డ్ బ్యాక్ టు గాడ్ హెడ్. ఈ ఆధునిక ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజల్ని తిరిగి భగవద్ధామానికి చేర్చే మహత్ కార్యంలో ప్రభుపాల్ వారిని పూర్తిగా చైతన్య మహాప్రభు ఆశీర్వదించి అనుగ్రహించి పంపించినటువంటి వ్యక్తి అని చెప్పి పరమ పూజ్య జయపతాక స్వామి ఆయన తెలియజేస్తున్నారు.